నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. మంగ్లీ నిన్నటి వరకు కూడా మంగ్లీ తమ్ముడు ఈ కేసుకి మాకు సంబంధం లేదు కావాలని ఇరికిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆవిడ ఒక సెలబ్రిటీ కాబట్టి. మరి ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో ఎవరైతే దోషులు ఉన్నారో, అంటే దోషులు నిందితులు, వీళ్ళ అకౌంట్ నుండి, కీలకంగా ఉన్న వాళ్ళ అకౌంట్ నుండి శివాకి దగ్గర ₹1 కోటి వరకు వెళ్ళాయంట. మరి ఇప్పుడు మంగ్లీ ఏం చెప్పుద్ది? బాధితులు ఆవిడ ఇంటి మీదకి దండెత్తబోతున్నారు. పోలీసులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది? దీని గురించి సర్వత్రా కూడా చర్చ నడుస్తుంది. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్. అంటే మొన్నటి వరకు మంగ్లీ గారు మాకు సంబంధం లేదు అని చెప్పారు, ఇరికిస్తున్నారు అన్నారు. ఇప్పుడు సమాధానం ఏం చెప్తారు? ఏమిటి సమాధానం చెప్పడం? అసలు మనిషికి కనిపిస్తుందా? రెండూ లేదు. ఇప్పుడు పోలీసులు కూడా సమాధానం చెప్పాలి. మనం ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నాం. సజ్జనార్ గారు ఎందుకు స్పందించడం లేదు? అసలు సజ్జనార్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఈవిడ? తర్వాత డీజీపీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? సుబ్బు మీద ఎందుకు పెట్టింది కేసు? మధు మీద ఎందుకు పెట్టలేదు? ఫస్ట్ నుంచి మనం అడుగుతున్న ప్రశ్నలు ఇవాళ అవన్నీ వాస్తవాలని అర్థమవుతుందిగా. ఇప్పుడు మనకి ఎవడూ తెలియదు, కేసు తెలుసు అంతే. ఇక్కడ మనం మాట్లాడుతున్నది బాధితుల కోసం. మరి ఆ బాధితుల పక్కన ఉండాల్సిన వ్యక్తి నాకేం తెలియదు, సేవాలాల్ మీద ఒట్టు అంది ఆవిడ. ఇతనెవడు? నిన్న మంగ్లీ తమ్ముడు. అసలు నాకెవరూ తెలియదు, మా కులదైవ ఆంజనేయ స్వామి మీద ఒట్టు, తుల్జాభవాని మీద ఒట్లన్నీ వేశాడు. మా అక్క పేరు వాడుకున్నారు, నన్ను అనవసరంగా ఇరికిచ్చారు, ఇన్ని మాట్లాడాడు. కట్ చేస్తే నిన్ననే కదా 3 సార్లు ఆయన అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి మధు అకౌంట్ నుంచి. 3 సార్లు వెంటనే డ్రా చేసేసాడు డబ్బులు, వెంటనే డ్రా చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక సెకండ్ కూడా ఉంచలేదు అకౌంట్లో. ఇప్పుడు ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయి మంగ్లీ ఇంట్లో? ఇది ఓన్లీ మనకు ఒక. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మధు అకౌంట్ ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఇతని శివ అకౌంట్, శివ ఏమన్నాడు? ఇంకో శివ కూడా ఉన్నాడు, నా పేరు తీస్తున్నారు కానీ అన్నాడు నిన్న. కాదమ్మా, ఇప్పుడు ఇంకో శివ కాదు, శివ చౌహాన్ అకౌంట్లోకే డబ్బులు వచ్చాయని తేలింది. అందుకని ఇప్పుడు శివ చౌహాన్ ఏం చెప్తాడు? తర్వాత ఇప్పుడు మంగ్లీ అకౌంట్ కూడా చూడాలి, చూస్తారని తెలుస్తుంది. మరి మంగ్లీ అకౌంట్లోకి ఎంత డబ్బులు వచ్చాయి? వాళ్ళ చెల్లెల అకౌంట్లోకి ఏమైనా వచ్చాయా? ఇప్పుడు మొత్తం అంతా కథ బయటికి రావాలి. ఇప్పుడు ఈ మధు అనేవాడు క్లియర్గా చెప్పాడు ఒక వీడియోలో, అంటే ప్రెస్ మీట్ పెట్టాడో ఏదో, నాకు మంగ్లీ తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానంది, చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసింది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లోనే చేసింది, 5 కోట్లో 10 కోట్లో పెట్టి ఇల్లు కట్టిస్తోంది, ఆ ఇంట్లోనే చేసింది అంటున్నాడు. అంటే ఇక్కడ మంగ్లీ చెల్లెల్ని అరేసిందా మధుకి? ఈ మధు అనేవాడు ఒకప్పుడు ఆ హిమావతి రెడ్డి మెయిన్ అతను ఎవడున్నాడు, అతని దగ్గర డ్రైవర్గా ఉండేవాడు. అతని తర్వాత డైరెక్టర్ చేశారు. సో ఇప్పుడు బకరా అయింది మధు, హిమాకాంత్. కాబట్టి ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మొన్న ఒక జర్నలిస్టు, నేను నిజాలే మాట్లాడుతున్నాను, మంగ్లీ అమాయకురాలు, మంగ్లీకి సంబంధం లేదు అని ఆవిడ గ్రూపుల్లో కూడా పెట్టారు. పాపం చాలామంది సమర్థించారు, బాబాలే చేసావు ఈ వీడియో అని. ఇప్పుడు ఆవిడ కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, తప్పులు మాట్లాడిన వాళ్ళు, తప్పు వీడియోలో వదిలిన వాళ్ళని కూడా శిక్షించాలిగా. అంతే మ్యామ్. ఇంకొకటి నాకు అర్థం కాలేదు, తన ఇంట్లో నోట్ల కట్టలు ఎందుకు మీరు లెక్క పెట్టారు అని చెప్పేసి బాధితులు అడిగితే తానేం చెప్పింది, తెలిసిన వాళ్ళు వచ్చారు, సరే మీకు డబ్బులు ఇచ్చాడు కదా క్యాష్, అది మేము చేసాము అని చెప్పేసి బాధితులు అంటే, నేను ఇల్లు అమ్మాను అని. మేడం, ఇల్లు అమ్మిన తర్వాత ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటారా మేడం? అది వెంటనే డబ్బు ఎవడు ఊరికే ఇవ్వడు, అప్పనంగా అడ్వాన్స్ కొంచెం ఇస్తాడు, కట్టలు ఇచ్చేయడు. ఫ్లాట్ కూడా మహా అయితే 1.5 years అంతకు మించి ఉండదు. మరి ఎంత ఇచ్చారు ఏమో మరి. ఇప్పుడు మామూలుగా అడ్వాన్స్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ అప్పుడు మొత్తం డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ఫ్లాట్ కూడా ఈ మధు కంపెనీ పెట్టుకోవడానికి ఇచ్చినట్టున్నారు అద్దెకి. అవును, చాలా లావాదేవీలు ఉన్నాయండి. ఇదేవి పైకి కనిపించేంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ కేసు ఏం లేదు, లోపల చాలా లింకులు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే, రేషన్ కార్డు ఉండి ప్రభుత్వ పథకాలు వాడుకునే బంజారాల దగ్గర 200 కోట్లు స్కామ్ ఎలాగా? తెలీదా వీళ్ళకి?
వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు వాడుకుంటారు, రేషన్ కార్డ్స్ ఉంటాయి, అది వాళ్ళకి ఆ హక్కు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. కానీ స్థలాలు పొలాలు కొనుక్కొని అమ్ముకుని వాళ్ళు డబ్బు కట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు అందులో చాలా మంది బాధితులు చెప్పారు, ఒక అమ్మాయి మొత్తం బంగారం తీసేసి ఇచ్చానమ్మా నా బిడ్డకి చదువుకొస్తాయని చెప్పని. మరి ఆ బంగారం ఉంటది కదా. ఉంటుంది కదా. కాబట్టి ఇవాళ ఇంతమంది ఉసురు తగులుతోంది తప్పు చేసిన వాళ్ళకి. ఆ తప్పు చేసింది ఎవరు అనేది వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు నోట్ల కట్టలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి మేము ఇంటి మీద దాడి చేస్తామని బాధితులు అంటున్నారు. బాధితుల కోసం ఇంతవరకు నిన్ననైతే అసలు అతను ఎవడు ఆ శివ చౌహాను ఒక్క మాట మాట్లాడలేదండి. అయ్యో బాధితులు చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ, ఇప్పుడు 90 ఎంతమంది ఇప్పటి వరకు చచ్చిపోయారు కదా, వాళ్ళ ప్రస్తావన తేలేదు. అసలు మేము అండగా ఉంటామనలేదు. మా అక్క మాయకురాలు, మా అక్కని నిందిస్తున్నారు అంటున్నాడు తప్ప. మొన్న ఆ రోజు అసలు ఏమంది ఆ రోజు ప్రెస్ మీట్లో అతని మొహం ఇలా పట్టుకుని మాకు నోట్ల కట్టలు వచ్చాయంటున్నారు, ఈ మొహానికి నోట్ల కట్టలు వచ్చాయి, ఇంత అమాయకంగా ఉన్నాడు అంటుంది. మీరు ఆ వీడియో చూస్తే ఇప్పుడు మరి నోట్ల కట్టలు వచ్చాయిగా అమాయకుడికి, వచ్చాయి కదా. ఇప్పుడు నువ్వు ఎందుకంత కంగారు పడి నాకు ఈ చేతిలో పని బోళ్ళు పనులు మానుకొని వస్తానా బాధితుల కోసం అన్నావు. మరి కేసు ఎప్పటి నుంచి నడుస్తుంది? 2 నెలలుగా, 1.5 year నుంచి ఉంది. 2 నెలలుగా కేసు పెట్టారు. నీకు ఇప్పుడు కుదిరిందా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ పేరు ఒక్కసారి బయటకు వచ్చేసరికి నువ్వు భయపడ్డావు. అవును, మీరందరూ తప్పులు చేసేస్తారు, ప్రెస్ మాట్లాడకూడదు, కానీ మీ గురించి మంచిగా మాట్లాడేయాలి. నువ్వు భలే పాడావు, నువ్వు భలే అందంగా ఉన్నావు, ఇవే మాట్లాడతారు. తప్పులు చేసినా మాట్లాడతారు. ప్రెస్ పనే అది. కాబట్టి ఇవాళ మంగ్లీ పరిగెట్టుకుని వచ్చి సుబ్బు మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? బాధితుల తరఫున ఉంటే మధు మీద ఇవ్వలేదు అసలు. సజ్జనార్ని కలిసి ఫోటో తీసుకుని ఫోటో ఎందుకు పెట్టావు? సజ్జనార్ ఎలా ఒప్పుకున్నారు? సెలబ్రిటీ అయితే ఒప్పుకుంటారా మీరు? సెలబ్రిటీ ఏమిటి అసలు? ఎవడు సెలబ్రిటీ? ఆమె సెలబ్రిటీ కదా. ఆవిడే నేను చాలా పెద్ద సెలబ్రిటీని, నాకు ఖాళీ ఉండదు. కరెక్టే, మాకు తెలియదు. ఇప్పుడు మరి ఆవిడ జైలుకి వెళ్తే అప్పుడు ఖాళీ దొరుకుతుందా? అంటే ఒకవేళ కేసు ప్రూవ్ అయితే, ఇఫట అంటే పెద్ద మనుషులు కాపాడకపోతే, ఇప్పుడు అమ్మాయి ధైర్యం ఏంటి, నా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు సుమా అని చూపించుకుంది ఆవిడ. పొలిటికల్గా కూడా ఆవిడకి ఎవరో ఉన్నారట, సెంటర్లో ఉన్నారని వింటున్నాం, సెంటర్ మినిస్టర్ అని. సో అది ఎవరో తెలియాలి. మొత్తం మీద మంగ్లీ ఇవాళ భయపడే స్టేజ్కి అయితే వచ్చింది. రైట్. మరి ఇప్పుడు ఒట్లు తీసి గట్టును పెట్టి నిజాలు ఒప్పుకుంటారా అనేది వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.